హలో వ్యూవర్స్, మీ బుక్ పాయసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్నది టమాటా మినపప్పు పచ్చడి. దీనికి కావలసిన పదార్థములు: టమాటాలు అరకిలో, మినపప్పు 1 కప్పు, ధనియాలు 1 కప్పు, మిరపకాయలు 2, చింతపండు కొంచెం, పసుపు కొంచెం, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు, నూనె 1 స్పూను, కొత్తిమీర కొంచెం, పచ్చిమిరపకాయలు 2 ముందుగా మూకుడు పెట్టుకుని నూనె వేసుకుని అందులో 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు ధనియాలు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఆ వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ మరొక మూకుడు పెట్టుకుని ఆ మూకుట్లో కొంచెం నూనె మళ్ళీ వేసుకుని టమాటా ముక్కలు, అలాగే చింతపండు, కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలు ఇప్పుడు ఉడికిపోయాయి. ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పు మిశ్రమాన్ని మిక్సీలో పొడిలా ఆడుకుంటాం. ఆ ఆడుకున్న మిశ్రమంలోకి ఈ టమాటా పళ్ళ ఉడికిపోయిన మిశ్రమాన్ని కలుపుకొని, వెల్లుల్లిపాయలు పచ్చివి యాడ్ చేసుకుని మిక్సీలో పచ్చడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి రెడీ అయిందండి. ఈ పచ్చడిలోకి పచ్చిమిరపకాయలు, కొత్తిమీరి చెక్కగా కొట్టుకుని అది దానిపైన యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని కలుపుకోవడమే. దీనికి పోపు కూడా అవసరం లేదు. ఇది ఇడ్లీ, దోస, అన్నం దేంట్లోకైనా బాగుంటుందండి ఈ పచ్చడి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.